హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియో కనుక చూద్దాము. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు బెనిఫిట్ కనుక పొందినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడే మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ చేయాలని. అందుకోసం అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్, చాలా రకాల మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అప్లై చేసుకునే జాబ్స్ అయితే కొట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మేమే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ పెడుతుంటాము, ఒకసారి వీటిని కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బిఈఎల్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి చూడండి, చాలామంది అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని చెప్పేసి బీకామ్ వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే అప్లికేషన్ ప్రొఫార్మా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాట్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ స్పెషలైజేషన్, మీకు పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత బ్లడ్ గ్రూప్, ఇంకా సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టాలి. ఇంతే అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ ఫస్ట్ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. వాక్ ఇన్ సెలెక్షన్ ఫర్ అప్రెంటైజెస్ ట్రైనింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇంజనీర్స్, బీఈ బీటెక్ డిగ్రీ హోల్డర్స్కి అండ్ బీకామ్ క్యాండిడేట్స్కి ఎవరైతే 2020, 2021, 2022, 2023, 2024లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి అప్రెంటైజెస్ అయితే పడ్డాయి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈజ్ అ నవరత్న ఇండియన్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మల్టీ యూనిట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే బిఈఎల్ చెన్నై యూనిట్లో అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారో అది కూడా ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ బీకామ్, సో నాకు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఒక 1 year నాకు అప్రెంటైజెస్ చేస్తే నాకు మంచి జాబ్స్ వస్తాయనుకుంటే, ఇలాంటి వాటిలో చాలామంది బిఈఎల్స్ కానీ డిఆర్డిఓలో చేయాలని అయితే ఏమైతే ఉంటుంది కదా మన అప్రెంటైజెస్ అనేవి, ఇలాంటి వాటిని అయితే చూస్ చేసుకోండి. మీకు నాలెడ్జ్కి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్కి ఎక్స్పీరియన్స్ అండ్ కాంటాక్ట్స్ కూడా చాలా మంచి కాంటాక్ట్స్ డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు హయ్యర్ అథారిటీస్ని మీట్ అవుతారు అండ్ వాళ్ళ థింకింగ్ కానీ అలాంటివి అయితే మీరు గ్రాస్ప్ అయితే చేసుకోవచ్చు. నాలెడ్జ్ అయితే మంచి గెయిన్ అయితే చేయొచ్చు ఇలాంటి వాటిలో జాయిన్ అయితే. అండ్ ఎక్కడ ఏ యూనిట్ అయితే ఏముంది ఫ్రెండ్స్, ముందైతే అప్లై చేసుకోండి. సెలెక్ట్ అవడం అయితే ఇంపార్టెంట్. 1 year కాబట్టి మీరు ఈజీగా కంప్లీట్ అయితే చేయొచ్చు. పీరియడ్ ఆఫ్ 1 year అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్రెంటైజ్ ట్రైనింగ్ బోర్డు ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ అయితే 17,500 రూపాయలు అయితే స్టైపెండ్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఈజీగా సరిపోతుంది. హాస్టల్ ఫెసిలిటీ కానీ వాటికి సరిపోతాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year అయితే ఉంది. మంత్లీ స్టైపెండ్ అయితే 17,500 రూపీస్ అయితే ఇస్తున్నారు. వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సెకండ్ కేటగిరీ డిప్లొమా వాళ్ళకి 12,500 అయితే ఇస్తారు. సో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లు అయితే ఉన్నాయి. థర్డ్ కేటగిరీ బీకామ్ వాళ్ళైతే ఉంది. బీకామ్ వాళ్ళకి 12,500 రూపాయలు ఇస్తారు. 1 year అయితే ఉంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి సదరన్ రీజన్ అయ్యే వాళ్ళైతే ఉండాలి. సదరన్ రీజన్ అంటే ఎవరెవరు ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు సదరన్ రీజన్ కింద. ఈ సదరన్ రీజన్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఏళ్ళైతే మెన్షన్ చేశారో అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం. సో అండర్గానే మీరు ఎనీ అదర్ అప్రెంటైజెస్ ఇదివరకు చేస్తుంటే మాత్రం వీళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. మీరు నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నాట్స్ కానీ ఎన్ఏపిఎస్ కానీ. సో డిపెండ్స్ అపాన్, ఇప్పుడు డిగ్రీ క్యాండిడేట్స్ అయితే ఎన్ఏటిఎస్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి ఫస్ట్ మీరు ద ఒరిజినల్ వెరిఫికేషన్, సబ్మిట్ ద కాపీ ఆఫ్ ఈచ్ వైల్ ఎపిరింగ్ వాకిన్ సెలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి కావాల్సిందంటే ఫస్ట్ నేషనల్ అప్రెంటైజ్ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సాధించాలి. సో దాని తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ చార్జబుల్ బేసిస్ మీద ఉంటుంది. నో అకామిడేషన్ అయితే ఇస్తారు. నో టీఏడిఏ ఉంటుంది. క్యాండిడేట్ హ్యావ్ కంపల్సరీ బ్రింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీరు వెళ్ళేటప్పుడు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆధార్ కార్డు, క్యాస్ట్, సిజిపిఏ, అలాగే నాట్స్ రిజిస్ట్రేషన్కి నెంబర్ అయితే ఉండాలి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు. సో ఇక క్లియర్గా మెన్షన్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ సెలెక్షన్ అయితే వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నైలో అయితే ఉంది. షెడ్యూల్ అయితే బీఈ బీటెక్ వాళ్ళకైతే వచ్చేసి 21-20-25 అయితే ఉంది. అలాగే సివిల్ వాళ్ళకైతే వచ్చేసి 21-1-20-25 9:30 AM అయితే ఉంది. డిప్లొమా వాళ్ళకైతే వచ్చేసి 22-1-20-25 9:30 AM అయితే ఉంది. ఇక్కడ డేట్స్ అయితే చూసుకోండి మీరు దేనికి అప్లై చేస్తున్నారో. సో దానికి తగ్గట్టుగా అయితే వెళ్ళండి ఫ్రెండ్స్.
ఫర్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ కాంటాక్ట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని అయితే వెళ్ళండి. ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వీళ్ళు చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ పెట్టి వాకన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంతే ఫ్రెండ్స్, ఎన్ఏటిఎస్ జాబ్స్కి అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నైలో పడ్డ అప్రెంటిసెస్కి అప్లై చేయడం ఎంత ఈజీయో అదేవిధంగా ఐటీఐ స్టూడెంట్స్ కూడా పడ్డాయి ఫ్రెండ్స్. దీంట్లో ఐటీఐ వాళ్ళైతే వచ్చేసి 8,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్లో అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి కన్సర్న్డ్ దాంట్లో ఐటీఐ అయితే చేసి అయితే ఉండాలి. ఫస్ట్ అయితే వచ్చేసి apprentices.government.in రిజిస్ట్రేషన్ చేసుకుని స్టెప్ 2 క్లిక్ ఆన్ క్యాండిడేట్ లాగిన్ రిజిస్టర్లోకి వెళ్ళేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎన్ఏపిఎస్ ఎన్రోల్మెంట్ మెయిల్ ఐడి వస్తుంది. సో దాన్ని రిజిస్ట్రేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. Candidates have also compulsory bring to following documents, original certificates for the verification అని చెప్పేసి వాకిన్ ఇంటర్వ్యూ సెక్షన్లో తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కదా అది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఐటీఐ వాళ్ళు అయితే మార్క్ షీట్స్, ఒరిజినల్ మార్క్ షీట్స్ అయితే ఉండాలి. ఆధార్ కార్డే, 10th క్లాస్ ఆధార్ కార్డు ఒరిజినల్ తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒరిజినల్ ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నా, ఒరిజినల్స్ అనేవి మీతో పాటు తెచ్చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ కాపీస్ మాత్రమే వాళ్ళకైతే ఇవ్వాలి. ఒరిజినల్స్ అయితే మీతో పాటు ఎప్పుడు క్యారింగ్ అయితే ఉండాలి. సో ఇక్కడ వీళ్ళకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చేసి 22/1/2025 బీఈఎల్లోనే యూనిట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చెన్నై దాంట్లోనే ఉంది వీళ్ళకి కూడా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, నేను క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకి వచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఇది ఎపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాకిన్ ఇంటర్వ్యూ డేట్, సో అలాగే సెలక్షన్, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంతే సింపుల్గా అయితే ఉంది. సో వాకిన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చూడండి, ఇలా షెడ్యూల్స్ అయితే ఇచ్చారు. ఇందాక నేను ఫస్ట్ది చూపించాను కదా ఫ్రెండ్స్, అలాగే షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. వాకిన్ ఇన్ సెలక్షన్ అప్రెంటిసెస్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. లొకేషన్ చెన్నై అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాకిన్ ఇంటర్వ్యూస్కి కాబట్టి తప్పకుండా అటెండ్ అయితే అవ్వండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.